వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఉల్లిపాయలు శనగపప్పు కోడిగుడ్లు కర్రీ తయారు చేస్తాము. ముందు 3 ఎగ్స్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఈ నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము కర్రీ చేయడానికి. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. దీంట్లో మసాలాలు వేసుకుందాము. ఒక చెక్క, కొద్దిగా సాజీరా, 3 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుందాము. మసాలాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఆయిల్లో మనము మీడియం సైజు ఉల్లిపాయలు 5 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని కలుపుకుందాము. ఒక చిన్న కప్పు నిండా. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్, ముందు ఒక 1 స్పూన్ వేసినాం కదా, ఇప్పుడు ఒక 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దీంట్లో మనము 1.5 స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలో 1/2 కప్ నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉంచుదాము ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టిన గుడ్లను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కూరలో వేసుకోవాలి. గుడ్లు వేసుకున్న తర్వాత ఈ విధంగా లైట్గా కర్రీని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు లైట్గా కొత్తిమీర చల్లుకుందాము కర్రీ పైనంతా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కర్రీ రెడీ అయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఉల్లిపాయ శనగపప్పు కోడిగుడ్డు కర్రీ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.